హలో నమస్తే అండి. ఆంపన్న చేస్తున్నానండి పచ్చి మామిడికాయతోటి. ఇది చాలా చలవ చేస్తుందండి, ఎండాకాలం చాలా మంచిది. ఇది మామిడికాయ బెంగళూరు మామిడికాయ అయితే బాగుంటుందండి. ఇది పై పొట్టు తీసేయాలండి. జీలకర్ర సపరేట్గా వేయించి పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్లు జీలకర్ర ఒక మామిడికాయకి. మొత్తం ఇలా పీల్ చేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి దీంట్లో ఇలా ముక్కలుగా కోసేసుకోవాలండి. ఇది ఎండకు వడదెబ్బకు బాగా పనిచేస్తుందండి. చాలా హెల్తీ ఫుడ్ ఇదన్నమాట, జ్యూస్ ఇది. ఇదంతా వేసేసాక ఒక గ్లాసు నీళ్ళు వేయాలండి. వేసేసి మూత పెట్టి ఒక 3 విజిల్లు రావాలండి. మూత పెట్టి స్టవ్ మీద పెడుతున్నానండి. ఒక 3 విజిల్స్ రావాలండి. మామిడికాయ ఉడికిపోయిందండి, 3 విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు పిడికెడు జీలకర్ర వేస్తున్నానండి. అంటే పౌడర్ కొట్టి పెట్టుకున్నామంటే మజ్జిగలో కూడా తాగొచ్చండి. సిమ్లోనే ఉంచి వేగనివ్వాలి జీలకర్ర. అంతలోకి కుక్కర్ చల్లారినాక నీళ్ళు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి మామిడికాయ ముక్కలు. ఇలా చిట్టపడాడుతూ ఉండాలండి జీలకర్ర. ఇంకాస్త ఎర్రగా వేగాలి. అయిపోయిందండి. ఇలా బాగా ఉడికిపోయినాయండి. అసలు చల్లారాక మిక్సీలో వేయాలండి. అసలు చల్లారాలండి ఇది. చూడండి, ఇది మామిడి గింజ మాత్రం నీళ్ళు వేసేసుకొని బాగా తీసుకోవాలండి. ఇలా ఈ గుజ్జంతా తీసుకోవాలండి. ఇది మామిడికాయ టెంక తీసేసానండి. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుంటున్నానండి జ్యూసు. కొట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇందులో కావాలంటే చక్కెర వేసుకోవచ్చండి, లేదంటే బెల్లం కూడా వాడచ్చు. నేను చక్కెర వేస్తున్నాను, షుగర్.
ఒక 10-12 స్పూన్ల వరకు అండి షుగర్. ఈ జీలకర్ర పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఏదో ఒక స్పూన్ వేస్తున్నానండి. వేసి మొత్తం మిక్సీ పట్టాలండి. సాల్ట్ కూడా వేయాలండి, ఒక స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ అన్నమాట వేసి. కావాలంటే నేను ఇందులో మిరియాలు కూడా కలుపుకోవచ్చండి. నేనైతే వేయటం లేదు మిరియాలు. అంతా ఇందులో వేసి కలిపేస్తున్నానండి. ఇంకా నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలండి. చూసారా, ఆంపన్న రెడీ అండి. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారాక తాగొచ్చండి. ఇంకా బాగుంటుందండి. ఇది ఎండకు చాలా చలవ చేస్తుందండి. ఎండ తిరిగేసి వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టానండి, చల్లారింది. ఇప్పుడు గ్లాసులో వేసుకుంటా ఉన్నాను. ఐస్ క్యూబ్ వేసుకోవాలండి. అంతేనండి, రెడీ అండి ఆంపన్న జ్యూసు. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ట్రై చేయాలండి, తప్పకుండా ట్రై చేయండి. మామిడికాయ జ్యూస్ ఇది మా గార్డెన్లోని జామకాయ అండి. ఈరోజే ఫస్ట్ టైం కాసిందన్నమాట ఇది. థ్యాంక్ యూ అండి.